అహం వీరనాడితేనే పరిపూర్ణత సాధ్యం. దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర, నారదుడు సుప్రసిద్ధులు. తుంబురుడి వద్ద కళావతి అనే వీణ ఉండేది. నారదుడి వీణ మహతి. ఇద్దరు ముల్లోకాల్లో సంచారం చేసేవారు. ఇంద్రాది దేవతలను తమ గానంతో, వీణ ఆనందంతో అల్లరించేవారు. మహావిష్ణువును స్తుతిస్తూ కీర్తనలను గానం చేసేవారు. తమ గానానికి దేవతలు పొగుడుతూ ఉండడంతో ఇద్దరికి గర్వం పెరిగింది. ఎవరు గొప్ప అనే విషయంలో ఇద్దరికి స్పర్ధలు కూడా మొదలయ్యాయి. ఎవరు గొప్ప సాక్షాత్తు మహావిష్ణువు వద్దే తేల్చుకోవాలనే పట్టుదలతో తుంబుర, నారదులిద్దరూ నేరుగా వైకుంఠానికి వెళ్లారు. పోటాపోటీగా గానం చేశారు. నారదుడు తనకు ఎంతటి భక్తుడైనా విష్ణువు మాత్రం తుంబురుడి గానానికి పరవశుడై అతడిపై పొగడతల వర్షం కురిపించారు. నారదుడు చిన్నబోయాడు. సంగీతంలో విద్యవత్తు సాధించడానికి ఏం చేయాలంటూ విష్ణువునే సలహా అడిగారు. గానబంధు అనే గుడ్లుగొబ్బ వద్ద సంగీతం నేర్చుకోమని సూచించాడు విష్ణువు. గానబంధు వద్ద సంగీతం నేర్చుకున్న నారదుడు సంగీత సమరానికి సిద్ధం కావాలంటూ తుంబురుణ్ణి సవాళ్లు చేసేందుకు అతడి నివాసానికి వెళ్ళాడు. అక్కడ గాయపడ్డ స్త్రీలు విలవిస్తూ కనిపించారు. ఎవరు మీరని ప్రశ్నించాడు నారదుడు. నీ గానంతో గాయపడ్డ రాగలం మేమంతా అని బదులించారు వారు. ఇక్కడికెందుకు వచ్చారు అని ప్రశ్నించాడు నారదుడు. తుంబురుడు గానం చేస్తే స్వస్థత పొందుతామని వచ్చామని బదులించారు. ఆ సమాధానంతో చిన్నబోయిన నారదుడు ఈసారి సంగీతం నేర్చుకోవడానికి శ్రీకృష్ణుడి పెద్ద భార్య రుక్మిణీదేవిని ఆశ్రయించాడు. ఆమె శిక్షణలో సంగీతంలో అపార విద్యతను సాధించాడు. ఎవరు గొప్ప విద్వాంసులో సాక్షాత్తు మహావిష్ణువు వద్దే తేల్చుకుందామంటూ తుంబురుణ్ణి సవాలు చేశాడు నారదుడు. ఇద్దరు వైకుంఠానికి బయలుదేరారు. ఇద్దరి గానాన్ని విష్ణుమూర్తి సంతృప్తిగా ఆలకించాడు. అయితే ఎవరు గొప్పో తాను తేల్చలేనన్నాడు. ఈ విషయంలో తీర్పు చెప్పగల దిట్ట హనుమంతుడు ఒకడేనని చెప్పాడు. దీంతో దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటుకు సిద్ధమైన తుంబుర, నారదులిద్దరూ హనుమంతుని వద్దకు వెళ్లారు. హనుమంతుడు న్యాయ నిర్ణేతగా రాగా దేవతల సమక్షంలో పోటీ ఏర్పాటైంది. మొదట తుంబురుడు వీణ వాయిస్తూ గానం చేశాడు. తుంబురుడి సంగీతానికి దేవతలందరూ మంత్రముగ్ధులయ్యారు. లోకమంతా చేష్టలుడికి సంగీతంలో లీలమైంది. తుంబురుడు తన గానాన్ని ఆపిన తరువాత నారదుడు ప్రారంభించాడు. మహతి మిట్టుతూ గానాన్ని సాగించాడు. నారదుడి గమకాల గరిడీలకు ప్రకృతిలో చలనం మొదలైంది. తుంబురుడి గానానికి గడ్డకట్టిన సముద్రాలన్నీ తిరిగి కెరటాల హోరుతో సహజత్వాన్ని సంతరించుకున్నాయి. నింగిలో నిలిచిపోయిన విహంగలన్నీ స్వేచ్ఛగా ఎగరసాగాయి. ప్రకృతిలో జీవకళ ఉట్టిపడసాగింది. దేవతలందరూ తన్మయత్వంతో తలలూపసాగారు. నారదుడు తన గానాన్ని ముగించడంతో వారందరూ తేరుకున్నారు. హనుమంతుడి తీర్పు ఎలా ఉంటుందని ఆత్రంగా చూడసాగారు. ఇద్దరు సమవుజ్జీలుగానే ఉన్నారు. ఇంకో పరీక్ష పెడతాను, మీ వీణలు ఇలా ఇవ్వండి అడిగాడు హనుమంతుడు. ఇద్దరు తమ వీణలను అతడి చేతికి అందించారు. హనుమంతుడు 2 వీణలను తీసుకొని రెండిటిలోని చెరో మెట్టును ఊడదీసి వారికి ఇచ్చాడు. ఇప్పుడు వీణ వాయిస్తూ గానం చేయండి అన్నాడు. దీంతో తుంబుర, నారదులిద్దరూ అసహనానికి గురయ్యారు. వీణలో అన్ని మెట్లు ఉంటేనే కదా వాయించగలం, చెరో మెట్టు తీసేసి ఇప్పుడు వాయించమంటే ఎలా అని అడిగారు. హనుమంతుడు చిరునవ్వు నవ్వాడు. ఎదురుగా కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకొని దాన్ని చీల్చాడు. దానికి తీగలు తగిలించాడు. ఎలాంటి మెట్టులేని వీణను తయారు చేశాడు. ఇక దానిని వాయిస్తూ గానం చేయడం మొదలుపెట్టాడు. మందరంగా మొదలైన స్వరజరి క్రమంగా ఉధృతి అందుకుంది. ఆ గానానికి వైకుంఠం నుంచి మహావిష్ణువే పరుగున అక్కడికి వచ్చిన అతడి రాకను గుర్తించలేనంతగా అక్కడి దేవతలందరూ తన్మయులయ్యారు. హనుమంతుడు తన గానాన్ని ముగించిన తరువాత తుంబుర, నారదులిద్దరూ సంగీతంలో తమ విద్యతో ఇంకా పరిపూర్ణం కాలేదని అంగీకరించారు. హనుమత గానంతో తమ కళ్ళు తెరుచుకున్నాయని అన్నారు. వారి మాటలలో బాహ్య స్పృహలోకి వచ్చిన దేవతలు అక్కడకు వచ్చిన మహావిష్ణువును గమనించారు. ఆయన అభిప్రాయం కోరారు. తుంబుర, నారదులిద్దరూ తన భక్తులే అయినా
ఇద్దరిలోనూ ఇంకా అహం పూర్తిగా నశించలేదని, అందుకే వారు తమ విద్యలో ఇంకా పరిపూర్ణత సాధించలేకపోయారని, అహాన్ని వీడడం వలనే హనుమంతుడు పరిపూర్ణత సాధించగలిగాడని వివరించాడు విష్ణువు. అహం ఉన్నంత కాలం ఏ విద్యలోనూ పరిపూర్ణత లభించదు. అహం వీడనాడితేనే పరిపూర్ణత సాధ్యం. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్ తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.